హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు గుడ్ న్యూస్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, తోటి పిల్లలకు కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే 8th పే కమిషన్ చూసుకున్నట్లయితే కేంద్రంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నమాట. ఈ నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఈ నెల 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రకటనలపై వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ప్రాథమిక వేతనాలు, అలవెన్స్లు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను సవరించడానికి 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు సమాఖ్య సెక్రటరీ జనరల్, భారత ప్రభుత్వ కేబినెట్ సర్కార్ మరియు యాదవ్కు ఇటీవల రాసిన లేఖలో 8వ వేతన సంఘం ఏర్పాటుతో పాటు పాత పెన్షన్ స్కీమ్ను కూడా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉద్యోగులు, పెన్షన్దారులు ఆపేసిన 18 నెలల డియర్నెస్ అలవెన్సెస్ అంటే డిఏను అందజేయాలని కోరడం జరిగిందనమాట. అయితే బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు డిమాండ్ను అనుగుణంగా కేంద్రం 8వ వేతన సంఘం ఏర్పాటుకు కీలక ప్రకటన ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొనడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం గురించి వివరాలు అయితే తెలుసుకున్నాం కదా. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలవెన్సెస్లు మరియు ప్రయోజనాలు సమీక్షించడానికి, సిఫారసులు చేయడానికి ప్రతి 10 ఏళ్లకోసారి సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ సిఫారసులకు ద్రవ్యోల్బణం మరియు ఇతర అంశాలపై పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి వేతన పెంపుపై సూచన ఇస్తున్నట్టు 7వ వేతన సంఘం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పడం జరిగిందనమాట. అయితే 7వ కేంద్ర వేతనం సంఘం సిఫారసుల మేరకు జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పద్ధతిని అనుసరించి తదుపరి పే కమిషన్ 8వ వేతన సెంట్రల్ పే కమిషన్ సాధారణంగా జనవరి 1, 2026 నుండి అమలు కావాల్సి అయితే ఉందన్నమాట. ఇది ఉద్యోగులకు, పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త అండి.